నమస్తే శ్రీ సత్యాన్స్కు స్వాగతం. నా పేరు మోహన్. సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇందుకు లైన్మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి కొనియాడారు. ప్రజా అవసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు. భారీ వర్షాలకు అల్లూరు జిల్లా సున్నంపాడు దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో ప్రజా సంబంధాలను కోల్పోయారు. ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న లైన్మెన్ కోరా రామయ్య వరద ఉధృతిని కూడా లెక్క చేయకుండా విద్యుత్ పునరుద్ధరణే లక్ష్యంగా తీగలపై నడుచుకుంటూ వాగు దాటి విద్యుత్ సేవలను అందించారు. విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం తెగువ అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఇది ఎంతోమంది ఉద్యోగులకు ఆదర్శమని, మరెంతో మందిలో చైతన్యం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పారు. కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సూపర్ వచ్చారు బాబు గారు. సచ్చి బెర్ర గోదావరి ముందు ఇలా తుంక్కుంటాం బతికి చాలా ఇబ్బంది అయ్యారా. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రికార్డులు సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సచివాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్ రికార్డుతో పాటు పలు రికార్డు పరిశీలించారు. సచివాలయానికి సేవల నిమిత్తం ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, వారికి అందిస్తున్న సేవల వివరాలు సిబ్బందిని అడిగి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం నాయుడుపాలెంలోని మంత్రి కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు సచివాలయ సిబ్బందితో మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సిమెంటు ఇవ్వడంతో పాటు బిల్లులు త్వరితగతిన చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సుమారు 50 కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలు ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఒంగోలులోని స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు ఈ నెల 20న దాడులు చేపట్టారు. ఈ సమయంలో ఒక స్పా సెంటర్ గదిలో మాటూరి ప్రతాప్ రెడ్డి యువతితో అర్ధనగ్నంగా పోలీసులకు దొరికిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. నిందితుడి పరారీ నేపథ్యంలో జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల కళ్ళుగప్పి పారిపోయిన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొడైకెనాల్, ఊటీ ప్రాంతాల్లో ప్రతాప్ రెడ్డి సంచరిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అక్కడికి బృందాలను పంపి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. తాలూకా పోలీస్ స్టేషన్లో సిఐ ఖాజావలి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన ఏకకాలంలో నగరంలోని స్పా సెంటర్లపై దాడులు చేసి అందులో 3 స్పా సెంటర్లపై కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు. ఆ సమయంలో పోలీసులను నెట్టివేసి పారిపోయిన ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. మాటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సారా స్పా సెంటర్లో మసాజ్ చేయించుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. అయితే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ను నెట్టివేసి పరారయ్యారని అన్నారు. అతని కోసం ప్రత్యేక టీములు గారించి పట్టుకోవడం జరిగిందని అన్నారు. పోలీసులను నెట్టివేసి పారిపోయినందుకు రౌడీ షీట్ని ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు. దానితో పాటుగా అదనపు సెక్షన్లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ముద్దాయి ప్రతాప్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ఎం విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మంత్ 20 తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ సారు ఏఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద 16 మంది ఆఫీసర్లతో టీంతో రైడ్ చేశామండి. ఆ క్రమంలో ఒంగోలు 1 టౌన్ కానివ్వండి, తాలూకా కానివ్వండి, 2 స్టేషన్ల నిమిత్తం ఒక 3 స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో సారా స్పా సెంటర్లో ఒక 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము. ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు ప్రతాప్ రెడ్డి, సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి. వాళ్ళ నేటివ్ కొరిసపాడండి, ఇక్కడ కొత్తపట్నం ఏరియాలో రాజపాలెంలో ఉంటున్నారు. ఆ ముద్దాయి హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాట్ నుంచి పారిపోయారండి. దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టు హాజరు పెట్టాము. ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ 262 కింద కేసు నమోదు చేశాము. ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను, మా ఎస్ఐ గారిని, క్రైమ్ పార్టీని స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి పంపించారండి. ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క సారా స్పా సెంటర్ కేసులో మరియు అతను పారిపోయిన నిమిత్తం అతని మీద పెట్టిన కేసు 262 BNS మరియు 132 BNS కింద ఈరోజు కోర్టుకి హాజరుపరుస్తున్నామండి. అతన్ని పట్టుకుంది కర్ణాటక స్టేట్ అండి, పూర్తి దగ్గర పట్టుకున్నాను. కస్టడీలో ఉన్న ముద్దాయి ఒక పోలీస్ ఆఫీసర్ని తోసేసి ఇన్నందుకు గాను అతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నామండి. సైనికుడిగా పుట్టి దేశం కోసం మరణించడం కంటే మరో అదృష్టం ఇంకొకటి ఉండదని, మాజీ సైనికులుగా దేశ సేవలో పనిచేశామని తృప్తి చనిపోయేంత వరకు ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ కల్నల్ పిఎస్ రెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ప్రకాశం జిల్లా మాజీ సైనికుల వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల స్మృతి చిహ్నానికి నివాళులర్పించారు. ఆలపాటి వెంకటేశ్వర్లు సభాధ్యక్షులుగా వ్యవహరించిన సభలో కల్నల్ పిఎస్ రెడ్డి మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, అందులో ప్రకాశం జిల్లాలో కూడా 3 వీరమరణం పొందడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. మాజీ సైనికుల వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విజయ్ దివస్ కార్యక్రమాన్ని జరుపుకొని వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం దేశ పౌరులుగా, మాజీ సైనికులుగా మన బాధ్యత అని అన్నారు. జిల్లాలో వీరుల స్మారక స్తూపం ఏర్పాటు చేయడం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో వాటన్నింటినీ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం రజనీ కుమారి విజయ్ దివస్ సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకుంటూ చక్కటి గీతాన్ని ఆలపించారు. జాతీయ ఈఎస్ఎం కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ లింగాల జగన్ రెడ్డి, ఏపీ పిఎస్ఎం డిఫెన్స్ వెటరన్ అసోసియేషన్ చైర్మన్ నెప్పల్లి నాగేశ్వరరావు, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ బొడ్డపాటి వెంకటేశ్వరరావు, గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పన, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, లీగల్ అడ్వైజర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మాజీ సైనికులైన పార్థసారథి, చుండూరు శ్రీరామ్మూర్తి, మహాపాత్ర తదితరులను సన్మానించారు. నళిని కూచిపూడి నాట్య మండలి కళాకారులను ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. పాడుదమా సైనిక గీతం, ఎగరేయుదమా
పతాకం. కార్గిల్ విజయం పొంది నేటికి 25 సంవత్సరములు నిండెన్. శత్రుమూకలను తరిమి కొట్టిన వీరుల శౌర్యం తలచుకొని కార్గిల్ విజయం పొంది నేటికి 25 సంవత్సరములు నిండెన్. కార్గిల్ టోటల్ పాపులేషన్ లడఖ్లో నుంచి వెళ్ళిపోయాక 1.25 lakhs మాత్రమే. కార్గిల్ జిల్లా కొంతమంది సాయుధ దళాలు పైన ఇండియన్ సాయుధ దళాలు అక్కడ లేవని సంగతి తెలిసి అతను ఇమీడియట్గా కార్గిల్లో మన హెడ్ క్వార్టర్స్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మన వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఎలాగా ఏమిటనేది ఈ అంతరాయాలకి ఒక్కరోజు పట్టింది. ఇది అన్ని చోట్ల జరగదు. ఇక్కడ సివిల్లో పర్సన్ పిలవాలంటే నేను 3 రోజులు తిరుగుతున్నాను ఒక ఆయన కోసం. తిరిగి చివరికి అలసిపోయి ఆయన లేకుండానే మీటింగ్ జరుగుతుంది. అది ఇక్కడ పరిస్థితి. అక్కడ అది కాదు. ఫస్ట్ తెలిసిన ఇన్ఫర్మేషన్, సెకండ్ అన్ని ఎయిర్పోర్ట్లు జరిగిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ అలర్ట్ చేసేసారు. 3/5/1999లో ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. 26/7/1999 యాక్చువల్లీ క్లోజ్ అయింది. మనం జయించిన రోజు అది మన విక్టరీకి సూచనగా ఈరోజు మనం ఈ న్యూక్లియర్ వార్ వైపు పాకిస్తాన్ అడుగులు వేస్తున్నట్టుగా తెలిసింది. అది ఇండియా కూడా ప్రిపేర్ అయితే ప్రపంచ వార్. ఇఫ్ యూ బికమ్ టుగెదర్, అందరూ ఐకమత్యంగా అందరూ ఇదిగా ఉంటే మనందరం వీ కెన్ బికమ్ ఏ సాలిడ్ పవర్. లేదంటే ఎవరి ఇది వాళ్ళకి ఉంటారు. సో ట్రై అండ్ బీ టుగెదర్ అండ్ అచీవ్, అండ్ యూ కెన్ అచీవ్ ఎ లాట్. అది కార్గిల్ గురించి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ ఎ వార్, ఇట్స్ నాట్ ఎ కాన్ఫ్లిక్ట్, ఇట్స్ బేసికలీ ఒక ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దాని తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి ఆర్మీలో. వీఆర్ ఆల్సో ద సెకండ్ ఇయర్ ఆఫ్ అవర్ సర్వీస్ వీఆర్ దేర్. అక్కడ ద కైండ్ ఆఫ్ పర్సనల్ హ్యూమన్ క్వాలిటీస్ అలాంటి వారే మళ్ళా ప్రపంచంలో ఎక్కడ వచ్చినా సరే ఇట్ విల్ నాట్ బీ సో ఈజీ టు విన్. అంత వీరోచితంగా, అంత ధైర్యంగా, అంత సాహసంగా చూశారు. అదర్స్ రేర్ క్వాలిటీస్ ఆన్ డిస్ప్లే బై గ్రేట్ పీపుల్. అవకాశం వచ్చింటే ప్రాబ్లీ మీరు కూడా అంతే ఉత్తేజంతో అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు స్వామివారిని హైకోర్టు జడ్జి కొనకంటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారి వెంట ప్రకాశం జిల్లా జడ్జి ఏ భారతి, అద్దంకి సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి, అడిషనల్ జడ్జి ప్రియదర్శిని, జూనియర్ సివిల్ జడ్జి సీత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. अष्टापदे नवपदे बभूषे
వ్యాధులు వాటిని అరికట్టేందుకు సూచనలు అనే దానిపై సెమినార్ నిర్వహించినట్లు పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎలిజబెత్ అన్నారు. నగరంలోని గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో జోనల్ 4 CME మెడికల్ ఇనాగ్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక పద్ధతుల్లో చిన్నపిల్లలకు వచ్చేటువంటి వ్యాధులు, వాటి పరిష్కారాలు, కొత్తగా వస్తున్నటువంటి పద్ధతుల ద్వారా మెరుగైన చికిత్స అందించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకరోజు సెమినార్ కార్యక్రమంలో గుంటూరు మెడికల్ కళాశాల, నారాయణ మెడికల్ కళాశాల, ఒంగోలు మెడికల్ కళాశాల, కాటూరు మెడికల్ కళాశాలకు సంబంధించి పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ చంద్రమోహన్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ వంశీ, ఇతర వైద్యులు పాల్గొన్నారు. The lives of the preterm babies. One, as we know, the antenatal steroids like the vitamins and dexamethasone will reduce the perinatal death by 15%. Neonatal death in order to prevent the rapid flush of IV fluids that can lead to the more amount of flow into the brain and leading to the intraventricular hemorrhage. And one of the most important vital in the newborn is temperature. Placenta has around 1/3 of the blood immediately at the time of delivery, and the baby has 2/3 of the blood volume. So if you delay the umbilical cord clamping by 30 seconds, it decreases iron deficiency anemia both during the other time and after the later part of the time. There will be additionally transfer of stem cells and proteinated cells. If the time is limited, then we can do the umbilical cord milking. Still, the delayed cord clamping is the first choice. So coming to the important postnatal interventions. So there are some postnatal interventions that need to be followed in our మేము ఈరోజు 28 జూలైన పీడియాట్రిక్ CME కండక్ట్ చేద్దామని చెప్పాము. సో ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు పీడియాట్రిక్ CMEలో భాగంగా 5 మెడికల్ కాలేజెస్ నుంచి గుంటూరు మెడికల్ కాలేజ్, కాటూరి మెడికల్ కాలేజ్, నెల్లూరు మెడికల్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ ఒంగోలు మెడికల్ కాలేజ్ పీజీస్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము. అండ్ అది చాలా ఎమినెంట్ స్పీకర్స్, సూపర్ స్పెషలిస్ట్, నియోనటాలజిస్ట్, నెఫ్రాలజిస్టులు ఇద్దరు. నియోనటాలజిస్ట్ హైదరాబాద్ కిమ్స్ కడిల్స్ నుంచి వచ్చారండి. నెఫ్రాలజిస్ట్ ఒకరు రెయిన్బో నుంచి, అండ్ వీణా అకినేని గారు హిమటో ఆంకాలజిస్ట్, అది ఆవిడ కూడా బ్లాసమ్స్ నుంచి వస్తున్నారు. అండ్ పీడియాట్రిషియన్స్ ఒకళ్ళు విజయవాడ నుంచి, ప్రొఫెసర్స్ ఒకళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. సో వీళ్ళందరూ చాలా ఎమినెంట్ స్పీకర్స్ అండ్ అది గ్రేట్ ప్రాక్టీషనర్స్. అందుకని వీళ్ళందరి స్పీచ్లతో మన పీజీస్ మేలు పొందుతారని. ఎందుకంటే థీమ్ ఏంటంటే ఇన్నోవేట్ పీడియాట్రిక్ కేర్. ఇన్నోవేట్ అంటే ఆధునీకరణ, కొత్త న్యూ ఇయర్ టెక్నాలజీస్ ఇన్ ట్రీట్మెంట్ ఆర్ ఇన్ డయాగ్నోస్టిక్స్ వారందరూ తెలుసుకుని మేలు పొందుతారని ఆశిస్తున్నాము. ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా కాకుండా నేరుగా నిధులు కేటాయించాలని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత వహించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలు డిపో ఎదురుగా ఉన్న సాగర్ హోటల్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర సిపిఎం కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం 7వ బడ్జెట్ పెట్టామని గొప్పగా చెబుతున్నా రాష్ట్రానికి వనగురింది ఏమీ లేదని జిల్లా కార్యదర్శి హనీఫ్ పేర్కొన్నారు. 15,000 కోట్ల రూపాయల నిధులు ప్రకటించామని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అది కేవలం అప్పుగా ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు. వెనుకబడిన జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటని, ప్రకాశం జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. బడా పారిశ్రామికవేత్తల నుండి పన్ను వసూళ్ల విషయంలో మీనమేషాలు లెక్కించకుండా ముక్కు పిండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, ఎస్కే మాబు, ప్రజా సంఘాల నాయకులు కంకనాల ఆంజనేయులు, కంకనాల రమాదేవి, జి ఆదిలక్ష్మి, చీకటి శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, అత్తింటి శ్రీనివాసరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, అమరావతికి అప్పు కాదు గ్రాంట్ ఇవ్వాలని వ్యతిరేకించండి. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ఇవ్వాలి. రాజధాని అమరావతికి అప్పు కాదు గ్రాంట్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించామని చెప్పారు. కానీ ఆ చరిత్రలో పేదలు, దళితులు, మైనారిటీలు, వెనకబడ్డటువంటి ప్రాంతాలు అభివృద్ధి అనేటువంటిది లేదు. అందుకని దీన్ని సిపిఎం పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం విచారకరమైనటువంటి అంశం. అదేవిధంగా రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఆ 15,000 కోట్లు గ్రాంట్గా మార్చాలి, గ్రాంట్ ఇవ్వాలి. అదేవిధంగా పోలవరానికి నిధులు కేటాయించాలి. అట్లాగే వెనకబడ్డ జిల్లా ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాల జాబితాలో చేర్చారు. కానీ దీనికి గ్రాంట్ విషయం ఏమిటి? 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసుకోవడం కోసం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది, లేకపోతే అభివృద్ధికి జరగదనేటువంటిది సిపిఎంగా అభిప్రాయపడుతుంది. అందుకని కనిగిరి నింజు, దొరకొండ పారిశ్రామిక వాడ కానీ, అదేవిధంగా విమానాశ్రయం కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవాలి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. వీటంటికి గ్రాంట్స్ కావాలి. ఇది ఆలోచించాలి. రివైజ్ బడ్జెట్లో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకు 10,000 కోట్లు కేటాయించాలి. అదేవిధంగా రాష్ట్రానికి రాజధానికి కేటాయించిన 15,000 కోట్ల రూపాయలని దాన్ని గ్రాంట్గా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క బీజేపీ ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. భాగవతం చదవడం, వినడం మోక్షదాయకమని ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ జాతీయ అధ్యక్షుడు చదలవాడ లక్ష్మీ నరసింహరావు అన్నారు. విఐపి రోడ్డులోని పద్య సారస్వత పరిషత్ కార్యాలయంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత ఉపాధ్యాయుని ఝాన్సీ రాణి భాగవతం అవతారికను తన ప్రసంగం ద్వారా వినిపించారు. వేదవ్యాసుడు వేదాంగాలను రచించినప్పటికీ తెలియని మనోవేదనతో ఉన్న సందర్భంలో నారదముని ఇచ్చిన సూచనతో మహాభాగవతాన్ని సంస్కృతంలో రచించాడని అన్నారు. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని అద్భుతంగా పోతన మహాకవి ఆంధ్రీకరించారని తెలిపారు. ఆంధ్ర పద్య సారస్వత పరిషత్ జిల్లా శాఖ అధ్యక్షులు మాగంటి శ్రీనివాసమూర్తి సభకు అధ్యక్షత వహించారు. వారం రోజుల పాటు భాగవత సప్తాహం జరుగుతుందని అన్నారు. భాగవత నిగమంబు పఠింప ముక్తి నివసము. మిగతా శాస్త్రాలు కానీ వేదాలు కానీ 1000 చదివినా ఒకటే, భాగవతాన్ని ఒక్కసారి చదివినా భాగవతం యొక్క గొప్పతనం అది. వేదాలు 1000 సార్లు చదివినా ఒకటే, భాగవతం ఒకసారి చదివినా కూడా ఒకటే అన్నమాట. అయితే ఈ భాగవతాన్ని మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా స్మరించుకోదలిచిన వ్యక్తులు 2 ఉన్నారు. ఇదండి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా 2 మొట్టమొదటి వాళ్ళు మనకు భాగవతాన్ని ప్రవచించడంలోనూ మనకు వేదసారాన్ని ఇవ్వడంలోనూ ఉంటున్నటువంటి కృష్ణద్వైప అనుసంధానం, మన శారీరక భౌతిక దేహాన్ని వదిలిపెట్టి, భౌతిక దేహానికి మరణం ఉంటుంది కానీ ఆత్మ పరమాత్మక అనే దానికి మరణం ఉండదని చెప్పేటువంటిది. అయితే ఈ భాగవతాన్ని మనం ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి పనిభారం తగ్గించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని యునైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిఐటి కార్యాలయంలో యూనియన్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని, మిగతా వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వమే నడపాలని, కాంట్రాక్ట్ వ్యవస్థ నుండి వైద్య ఆరోగ్య శాఖను రక్షించాలని కోరారు. పనిభారం ఎక్కువగా ఉన్నందున సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి నాగేశ్వరరావు, కె శ్రీధర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
నూతన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సురేష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, కోశాధికారిగా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా భరత్ భూషణ్, జయకుమార్, బి కృష్ణ, డి వెంకటేష్, విజయ్ కుమార్లను జాయింట్ సెక్రటరీలుగా ధనలక్ష్మి, శారద, మంత్రునాయక్, వెంకటేశ్వర్లు, బి కోటేశ్వరరావులను ఎన్నుకున్నారు. కొత్త కమిటీ జిల్లాలో ఉన్న సమస్యలపై పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ వ్యవస్థ గురించి చర్చించుకున్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలామంది ఈ సంఘంలో రెగ్యులర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు గౌరవించడం జరుగుతూ ఉంది. మళ్ళీ చనిపోయిన వాళ్ళకి గత మహాసభ నుంచి మహాసభలోపు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఆత్మశాంతి కోసం మౌనం పాటించడం జరిగింది. యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ సిఐటి యూనియన్ అండర్లో పనిచేస్తూ ఉన్నాము. సిఐటి అండదండ ఎప్పుడు మాకు ఉంటుంది. మమ్మల్ని వెన్నంటి నడిపిస్తా ఎంప్లాయీస్ అందరి కొరకు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ అందరికీ వరకు పనిచేస్తూ మాకు ఏ డిమాండ్స్ ఉన్నా, ఏ కోరిక ఏ ఉన్నా మా హక్కుల కొరకు మా వెంట ఉండి సిఐటి యూనియన్ నడిపిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క డిమాండ్ నెరవేర్చేలాగా మా కోసం పనిచేస్తాము. గత పాలకులు హాస్పిటల్స్ని ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పాలన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు నిలబెట్టుకోగలిగామని చెప్పి మేము చెప్పగలం. అదేవిధంగా 2001 నుంచి వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ హెల్త్ అసిస్టెంట్ దగ్గర నుంచి మరి ఉన్నతాధికారి డాక్టర్ గారి వరకు కాంట్రాక్ట్ విధానాలు నింపారు. ఈ విధానాలు సరికాదు, వీళ్ళందరినీ రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని చెప్పి పోరాడుతూ వచ్చాం. ఆ క్రమంలో మా పోరాటంలో భాగంగా గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కొంతమందిని రెగ్యులర్ చేశారు. ఆ తర్వాత మరో పోరాటం చేస్తే స్టాఫ్ నర్సులు కొంతమందిని చేశారు. ఆ తర్వాత పోరాటం కంటిన్యూ చేస్తూ వస్తుంటే మహిళా ఆరోగ్య కార్యకర్తలను కొంతమందిని చేశారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఆయా ఎన్నికలు సందర్భాల్లో హామీలు ఇస్తూ మేము వస్తే కాంట్రాక్ట్ విధానాన్ని లేకుండా చేస్తాం, అందరినీ రెగ్యులర్ నియామకాలు చేపడతామని చెప్పి క్రమంగా వస్తూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా మహాసభలు 7వ మహాసభలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ జిల్లాలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి ఫలితంగానే ఈ కాంట్రాక్టు ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ కావడం జరిగిందని, వారికి సంబంధించి ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ జిల్లాలో ఎప్పుడూ ముందుండి కృషి చేస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరోసారి మా మహాసభ ద్వారా ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బాగా కృషి చేస్తూ యూనియన్ కూడా సమైక్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ముంపు గ్రామాలలో బాధిత గ్రామ ప్రజలకు స్టేట్ రెడ్ క్రాస్ సభ్యులతో పాటు ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ సిద్ధార్థరెడ్డి నేతృత్వంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు చింతూరు, కోనవరం మండలాల్లో టార్పాలిన్ పట్టలు, నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ట్రెజరర్ చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర ఎంసీ నంబర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలకి రావటం జరిగింది. మరి ఇక్కడ చింతూరు మండలం అలాగే కోనవరం మండలాల్లో అనేక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి, నీట మునిగిపోయాయి. మరి అనేక వందల ఇళ్ళు కూడా ఈ నీట మునిగి ఉన్నాయి. మరి ఇంతకుముందు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఈరోజు ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా వచ్చారు. వారిని కూడా కలవటం జరిగింది. మరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో
కొన్ని వందల టార్పాలిన్స్, అలాగే మస్కిటో నెట్స్, ఇతర నిత్యావసర వస్తువులు కూడా మరి ఈ యొక్క వరద ప్రభావిత గ్రామాలకు చెందిన వరద బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా సేవలు చేయడానికి కూడా ఆ వాలంటీర్స్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వీళ్ళందరికీ కూడా కల్పిస్తున్నాం. కాబట్టి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తే కాసుల రాసులు పోగుపడతాయన్నది నిపుణుల అంచనా. వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలది కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార సరళి మారుతున్నందున ఉద్యాన పంట ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఎగుమతులకు అవకాశం కల్పిస్తే ఎన్నో ప్రయోజనాలు వనగూరుతాయి. ప్రభుత్వాలు మద్దతు ధరను ప్రకటించి అమలయ్యేలా చూడాలని, అలా చేస్తే ఎక్కువ మంది రైతులు ఆ పంటల వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలది కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార సరళి మారుతున్నందువల్ల ఉద్యాన పంటల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. కోవిడ్ సమయంలో పండ్ల వినియోగం అధికమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమిస్తున్నాయి. రైతులకు పలు రాయితీలను అందిస్తున్నాయి. ఫలితంగా ఆ పంటల విస్తీర్ణం, ఉత్పత్తి ఏటా అధికమవుతున్నాయి. దేశీయంగా 2016-17లో 2.4 కోట్ల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేశారు. 2020-21 నాటికి అది 2.72 కోట్ల హెక్టార్లకు పెరగడంతో మొత్తం ఉత్పత్తులు 32.98 కోట్ల టన్నులకు చేరుతాయన్నది అంచనా. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది దాదాపు 3% అధికం. వాటిలో కూరగాయల దిగుబడులు 19.62 కోట్ల టన్నులు, పండ్ల దిగుబడులు 10.27 కోట్ల టన్నులు. ఆపరేషన్ గ్రీన్ పథకం కింద టమోటా, ఆలుగడ్డలు, ఉల్లిపాయల మాదిరిగా కొన్ని ఇతర ఉద్యాన పంటల శుద్ధి, నిల్వ సదుపాయాలు పెంచడం ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతులను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యాన పంటల్లో పండ్లు, కూరగాయలు, పూల సాగు ప్రధానమైనవి. సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటలు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం వంటివి ఈ కోవలోకే వస్తాయి. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల సాగు విపరీతంగా పెరిగింది. వాటి దిగుబడులతో గోదాములు నిండిపోతున్నాయి. వరి, గోధుమలకు బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నాయి. ఈ తరుణంలో ఉద్యాన పంటలు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. భారత్లో ఉన్న వాతావరణ పరిస్థితులు, భూముల స్వరూపం, వివిధ రకాల పండ్లు, నూనె గింజలు, కూరగాయల పంటల సాగుకు ఎంతో అనుకూలం. తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయాన్ని పొందడానికి ఉద్యాన పంటల సాగు తోడ్పడుతుంది. పైగా తక్కువ నీటితోనే వాటిని పండించవచ్చు. దేశీయంగా చిన్న కమతాలు ఉన్న రైతులే అధికం. ఉద్యాన పంటలను పండించడం వారికి చాలా అనుకూలం. ఉద్యాన పంటల సాగులో ప్రపంచంలో చైనా అగ్రభాగంలో నిలుస్తోంది. భారత్ది 2వ స్థానం. ఆ తర్వాతి వరుసలో అమెరికా, టర్కీ దేశాలున్నాయి. గత ఏడాది గణాంకాల ప్రకారం భారత్లో అత్యధికంగా 13% ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్తరప్రదేశ్ నుంచే జరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి పలు రాయితీలను అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడంపై దృష్టి సారించింది. భారతదేశ ఉద్యాన పంటల ఉత్పత్తులు 70 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యుఏఈ, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ దేశాలు మన ఉత్పత్తులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. ఉద్యాన పంటల సాగులను ఆ దిశగా రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కొన్ని రకాల కూరగాయలు, పూలను సీజన్ కాని సమయంలోనూ పాలీ హౌస్లలో పండించవచ్చు. వాటి ఏర్పాటుకు ప్రభుత్వాలు రాయితీలు అందించాలి. ఉద్యాన పంటలకు బిందు సేద్యం చాలా అనుకూలం. దానికి సరైన ప్రోత్సాహకాలు కల్పించాలి. ఉద్యాన పంటలు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. పండ్లు, ఇతర తోటలు నేలకోతను నిరోధించి భూసారాన్ని పరిరక్షిస్తాయి. కొన్ని రకాల పక్షులకు ఆవాసాలుగాను ఉపయోగపడతాయి. ఒక్కోసారి ఉద్యాన పంటల ఉత్పత్తుల ధరల్లో నిలకడ లేకపోవడం రైతులకు తీవ్ర సమస్యాత్మకంగా మారుతోంది. ప్రభుత్వాలు మద్దతు ధరలను ప్రకటించి అమలయ్యేలా చూడాలి. అలా చేస్తే ఎక్కువ మంది రైతులు ఆ పంటల సాగు వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. దారిద్ర్యాన్ని తొలగించే మహామంత్రరాజ్యం జగద్గురువులు ఆది శంకరాచార్యులు రచించిన కనకదార స్తోత్రం అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఫ్రోబ్లస్ క్లబ్ వేటపాలెం వారి ఆధ్వర్యంలో
వేటపాలెంలోని రోటరీ క్లబ్ హాల్లో నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ఆయన కనకదారోత్సవంపై ప్రసంగించారు. జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి బాల శంకరులుగా ఉన్నప్పుడు పేద బ్రాహ్మణ కుటుంబం యొక్క దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవి గురించి చేసిన స్తోత్రమే కనకదార స్తోత్రం అని అన్నారు. అన్ని కష్టాల నుంచి మనుషులను గట్టెక్కించే కనకదార స్తోత్ర మహామంత్రాన్ని నిత్యం పారాయణ చేసే వారి ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుందని అన్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ నిత్యం కనకదార స్తోత్రాన్ని పఠించి శుభాలు పొందాలని ఆకాంక్షించారు. ప్రసంగికులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను ప్రోబస్ క్లబ్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోబస్ క్లబ్ గౌరవాధ్యక్షులుగా గొల్లపూడి సీతారాం, అధ్యక్షులు ఆవుల పున్నయ్య, ఉపాధ్యక్షుడు బుద్ధి సుబ్బరామయ్య, ప్రధాన కార్యదర్శి బీరక సుబ్రహ్మణ్యం, కోశాధికారి బొడ్డు కోటేశ్వరరావు, ప్రముఖ సాహితీవేత్తలు వడలి రాధాకృష్ణ, పాలూరి శివప్రసాద్, ప్రముఖ సంగీత విద్వాంసులు బాగి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంటే 4 వేదాలు ఉన్నాయి కదా, 4 వేదాలు ఒక మనిషి నేర్చుకోవాలంటే 4 జన్మలు. కానీ ఆయన ఉన్నటువంటి అత్యల్పమైనటువంటి వయసులోనే, అంటే 8 సంవత్సరాల వయసులోనే అన్ని వేదాలని, తర్కాలని అన్నిటిని కూడా ఆయన పుక్కిట పట్టేసినటువంటి వాడు ఆ మహానుభావుడు. బ్రహ్మసూత్రాలకి ఆ వ్యాఖ్యానం రాసినటువంటి వాడు. అటువంటి ఆయన అంటే ఈయన రాసిని అన్ని ఒక వ్యక్తి. శివానందలాగా, సౌందర్యలాగా, నిర్మాణ శక్తం, ఇవన్నీ అద్భుతమైనటువంటి రాశారు. ఇప్పుడు మనం చదువుకునే స్తోత్రాలన్నీ ఆయన రచించి ఇచ్చినటువంటివి మహానుభావుడు. అయినా కానీ అవన్నీ ఆయన కొంత వయసు వచ్చిన తర్వాత చెప్పినవి. ఈయన బాలశంకరుడుగా ఉన్నప్పుడు చెప్పినటువంటిది ఈ కనకధార స్తోత్రం. అంటే మనం ఏమంటాం, నీ దగ్గర చాలా కవితలు ఉన్నాయి కదా, ఏదైనా బుక్ ఇవ్వని నన్ను కూడా అడుగుతారు. కానీ ఇంకా మెచ్యూరిటీ రావాలి అంటుంటా. అంటే ఇంకా కొంత మెచ్యూరిటీ వస్తే మంచి మంచి భావాలతో రాస్తున్నానని అనుకుంటా. అది మనం సామాన్యమైనటువంటి మానవుడు కాబట్టి మనకి మెచ్యూరిటీ. కానీ ఆయనకి మెచ్యూరిటీ ఏమిటి? సాక్షాత్తు ఆదిశంకరుడుగా అవతరించినటువంటి వాడు. ఆయన బాల్యంలోనే అద్భుతమైనటువంటి దీన్ని చెప్పాడు. అందుకనే మనం ఇందాకనే చెప్పుకున్నాం, వేదాలు అపౌరుషేయాలని. అది రచించబడినటువంటివి కాదు, చెప్పబడినటువంటిది. అలానే సాక్షాత్తు వేదసారంగానే ఈ కనకధార స్తోత్రం కూడా అపౌరుషేయంగా చెప్పబడింది. కాబట్టి ఈ కనకధార స్తోత్రాన్ని కనుక మనం చదువుకుంటే 4 వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకున్నట్లే లెక్క అన్నటువంటి విషయాన్ని మనకి ఈ ప్రకాశం జిల్లా రచయితల సంఘ 4 సంవత్సరాల క్రితం వారు అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు 25 సంవత్సరాలుగా మన పి హనుమారెడ్డి గారు అధ్యక్షులు, మన పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలను నిర్వహించిన వారు. ఇది అంతేకాకుండా ఈయన జీవన రేఖలలో అతి ప్రధానమైనది టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనే మన టీటీడీ అనుబంధ సంస్థకి మన ప్రకాశం జిల్లా కార్యదర్శిగా గత 5 సంవత్సరాలుగా అనేక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భగవత్ సేవలో పునీతమవుతున్నటువంటి మహనీయులు శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. అలాగే మన ప్రకాశం జిల్లాలో బాధ్యులుగా ఉంటూ ఈ అధికార భాషా సంఘంలో ప్రకాశం జిల్లా స్థాయిలో ముఖ్యులుగా సాహితీ సేవ చేసినటువంటి మహనీయులు శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. అంతేనా, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ యువవాణి సమర్పించినటువంటి భావచిత్రాల పోటీలలో అది చాలా పెద్ద కార్యక్రమం అండి. ఇది ఆకాశవాణిలో యువవాణి అంటే మనందరూ కూడా ఈ మన జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆకాశవాణి బాగా పరిచయం ఉంటుంది. దాంట్లో యువవాణి కార్యక్రమంలో 2 సార్లు అంటే భావచిత్రాల పోటీలో 2 సార్లు ఉత్తమ కవిగా ఎంపికైన సందర్భంగా ఆకాశవాణి వారిని 2 సార్లు ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూను జాతీయ స్థాయిలో ప్రసారం చేశారు. ఆ అదృష్టం ఎంతో మంది కానీ తగ్గదు. మీరందరూ కూడా ఒక్కసారి మీ యొక్క తప్పలతో దయతో చప్పలతో కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి నూతన ఆలయ నిర్మాణం పనులను ఆలయ కమిటీ సభ్యులు, వాసవి సత్ర సముదాయాల చైర్మన్ వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీనివాసులు, వెంకటస్వామి ప్రారంభించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, శ్రీ వాసవి మాత పూజతో శిలల స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు, మహిళలందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వర దేవ్యే నమః. ఆనంద కర్పూర మంగళ
కన్యకాంబ జై జై, కన్యకాంబ జై జై, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవాంబ జై, జై వాసవాంబ జై. तन्नो विष्णुरुद्रमः नमो ब्रह्मणे नमस्ते वायुः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म చీమకుర్తిలో రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్ క్లబ్ అధ్యక్షునిగా కడవ రామకృష్ణ చేత రోడ్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరి కిరణ్ కుమార్, రోటరీ సభ్యులు అంబటి వీరారెడ్డి, పరంకుశం శ్రీనివాసమూర్తి, గొల్లపూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. Constitution and bylaws of Rotary Club of Chiemukurti. చెరుకూరు రవికిరణ్ గారి ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి అనేది ఏర్పడి ఇక్కడ సేవా కార్యక్రమాలు అసలు ఎలా ఉంటాయి ఏంటి శాస్త్రమైన కార్యక్రమాలు చూసి నేను దానికి అభిమాని అయ్యాను. ఇబ్బందికరంగా ఉండేది, చీమకుర్తిలో చాలా రోతగా ఉండేది, ఎంతోమంది దాతలు ఉన్నా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒంగోలు ఫస్ట్ మీడియా వారి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన సినీ ట్రాక్ సంగీత విభావరి అలరించింది. గాయని గాయకులు శైలజ, అంజు, యశోద, శివకుమారి, ఉషారాణి, శ్రేయారెడ్డి, మూర్తి, పూర్ణచంద్రరావు, కోటేశ్వరరావు, సిహెచ్ మల్లికార్జునరావు, బాలాజీ, మనోజ్, తన్నీరు బాలాజీ, అబ్దుల్ ఖాదర్ తదితరులు పాడిన సినీ గీతాలు అలరించాయి. కనులు పలుకరించెను, పెదవులు పులకించెను, సిగ్గులు చిగురించెను. నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ, నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేళ, తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి కురిసేటి జాబిలి నువ్వే, కురిసేటి వెన్నెల నువ్వే, నా
గుండెల చప్పుడు నువ్వే ఓ మై లవ్ నన్ను లవ్ లో దించేశావు మనసైనా వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాకివి నువ్వే ఓ మై లవ్ నన్ను మై మరిపించేశావు ఓ మై లవ్ టెల్ మీ లవ్ నా మీదే లవ్ ఏమిటంటుంది అదే 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 నాకు అంత తెలియకున్నది ఏదో లాగు మనసు లాగుతున్నది అదే నాకు అంత తెలియకున్నది ఏదో లాగు మనసు లాగుతున్నది అదే అదే ఎలా వచ్చనమ్మా గుర్రపిల్లవాడ నువ్వే చెప్పవమ్మా చెల్లి చందమామ శ్రీ సత్యానసులో నేటి మాట. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.